హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. నాన్న, నువ్వు కంగారు పడకు. ఈ టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వే పెదనాన్నకు ధైర్యం చెప్పాలి. ఆదిత్య, నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుందిరా అని అంటాడు నాగేంద్ర. నాన్న, ఆల్రెడీ మేం బయలుదేరి గంట పైనే అవుతోంది. మరో 5 గంటల్లో మేము మీ ముందరుంటాము. సరే ఆదిత్య, మేము కూడా అంబులెన్స్లో విజయవాడకు వెళ్తున్నాము. మేము విజయవాడకు చేరేసరికి 9 అవుతుంది. హాస్పిటల్ అడ్రస్ వాట్సాప్లో పెడతాను. త్వరగా రా ఆదిత్య అని అంటాడు నాగేంద్ర. మేము కూడా త్వరగా అక్కడికి చేరుకుంటాం నాన్న అని చెప్పాడు ఆదిత్య. నాకు చాలా భయంగా ఉంది ఆదిత్య అని అంటాడు నాగేంద్ర. అసలు మన ఊరిలోని డాక్టర్స్ పెదనాన్న విషయంలో ఏం చెప్పారు నాన్న? అంతగా నువ్వు భయపడుతున్నావు అని అడుగుతాడు ఆదిత్య. అన్నయ్య హార్ట్లో 2 వాల్స్ బ్లాక్ అయినాయి అని చెప్పారు అని చాలా దిగులుగా చెప్పాడు నాగేంద్ర. నాన్న, నేను అక్కడికి వస్తున్నానుగా, అంతా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి, సరే నాన్న, మేము త్వరగా విజయవాడకు చేరుకుంటాము అని చెప్పాడు ఆదిత్య. సరే అని నాగేంద్ర ఫోన్ పెట్టేస్తాడు. పెదమావయ్యకి ఎలా ఉంది బావా? డాక్టర్లు ఏం చెప్పారు అని అడుగుతుంది మధు. పెదనాన్నకి ఇప్పుడు బాగానే ఉంది మధు. మంచి ట్రీట్మెంట్ కోసం పెదనాన్నని విజయవాడకు తీసుకెళ్ళి వెళ్తున్నారట. మనము కూడా ఇప్పుడు విజయవాడకు వెళ్తున్నాము అని అంటాడు ఆదిత్య. మధు ఫేస్లో చిన్న నవ్వు చేరింది. మధు తన మనసులో పెళ్ళైన 2 నెలలకి మా అమ్మని, మా నాన్నని, కృష్ణని, రవిని చూడబోతున్నానన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగో 2 రోజులు అక్కడే ఉంటాము కాబట్టి. అలానే వసుదని, రేఖని కూడా ఒకసారి చూసి పలకరించి రావాలి అని అనుకుంటుంది మధు. మధు ఫేస్లో సంతోషాన్ని గమనించాడు ఆదిత్య. ఆదిత్య మధుతో, మనం హాస్పిటల్కి వెళ్ళి పెదనాన్నను చూసి, ఆ హాస్పిటల్కి దగ్గరలోనే మనము ఒక హోటల్లో స్టే చేస్తున్నాము మధు. పెదనాన్నని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి చేర్చే వరకు మనము ఆ హోటల్లోనే ఉంటున్నాము అని ఆదిత్య తన ఫోన్ చూసుకుంటూ మధుకి చెప్పాడు. మధు మొహంలో నవ్వు మాయమై ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆదిత్య కూడా మధు వైపు చూసి, చూడు మధు, నీకు నీ పుట్టింటికి వెళ్ళాలని చాలా ఆశలే ఉంటాయి, కాదనడం లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనము మీ ఇంటికి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు అని అంటాడు ఆదిత్య. కావాలంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేను మాత్రం నీతో రాను అని చెప్పాడు ఆదిత్య. అదేంటి బావా అలా అంటావు? ఎక్కడికైనా ఇద్దరము జంటగానే కదా వెళ్ళాలి. అందులోనూ పెళ్ళైన తర్వాత మొదటిసారి విజయవాడకు వచ్చాము. ఇప్పుడు పెదమావయ్య ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్నావు కదా. పెదమావయ్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిద్దాము. అలానే ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి వద్దాం బావా. ఇంత దూరం వచ్చి మా పుట్టింటికి వెళ్ళకపోతే మా నాన్న చాలా బాధపడతాడని మధు ఆదిత్య వైపు చూస్తూ అంటుంది. ఆదిత్య మధు వైపు చూసి, మనిద్దరికీ పెళ్ళయింది కాబట్టి నువ్వు నా భార్యవి మాత్రమే మధు, నేను ఆ ఇంటి అల్లుణ్ణి మాత్రం కాదు. నువ్వు ఆశపడుతున్నావని నేను నీతో మీ ఇంటికి వచ్చి ఉండమంటే నేను నా మనసును చంపుకొని నేను అక్కడ ఉండలేను. నాకు మీ ఇంటి గుమ్మం తొక్కడం కూడా ఇష్టం లేదు మధు. నువ్వు ఒక్కదానివే వెళ్ళి మీ అమ్మని, నాన్నని, మీ తమ్ముణ్ణి, మీ చెల్లెల్ని చూసిరా. అది కూడా వాళ్ళ కూతురిలా కాదు. ఇప్పుడు నువ్వు నా భార్యవి కాబట్టి నా భార్యగా అక్కడికి వెళ్ళాలి. వాళ్ళని పలకరించు. నీ ఇష్టాలను నేనెప్పుడూ కాదనను. అలా అని నాకు ఇష్టం లేని మనుషులతో నేను మాట్లాడను. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టే నాకు ఇష్టం లేకపోయినా మీ ఇంటికి అల్లుణ్ణి అయినాను. ఇక నువ్వు బాధపడతావనే కేవలం నీకోసమే నాకు ఇష్టం లేకపోయినా మీ అమ్మ,
నాన్నతో నేను మాట్లాడుతున్నాను, అంతవరకే. నన్ను మాత్రం మీ పుట్టింటికి రమ్మని మాత్రం పిలవద్దు. అందులో ఇప్పుడు మనతో పాటు భాస్కర్ కూడా ఉంటాడు. ఇప్పుడు భాస్కర్ సిచ్యువేషన్ ఏంటో నీకు కూడా బాగా తెలుసని నాకు తెలుసు మధు. నేను భాస్కర్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అయినా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి మీ అమ్మా నాన్న ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో నాకు మా తమ్ముణ్ణి చూసిన తర్వాత బాగా అర్థమైంది. భాస్కర్ తన కూతురి భర్త అని, ఆ ఇంటి అల్లుడని కూడా మరిచిపోయి, కనీసం మర్యాద కూడా లేకుండా మీ అమ్మ, మీ చెల్లెలు, నా తమ్ముడితో ఎలా ప్రవర్తించారో నాకు బాగా తెలుసు మధు. మీ నాన్న తన భార్య ఇంటికి వచ్చిన అల్లుణ్ణి తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా మౌనంగా విన్నాడే తప్ప మీ అమ్మకి అది తప్పు అని అడ్డు చెప్పలేకపోయాడు. ఇకపోతే కృష్ణ తన కూతురు పిచ్చివేషాలు వేస్తున్నా ఆ కూతుర్ని వెనకేసుకొచ్చి తన ఇంటి అల్లుణ్ణి చిన్నచూపు చూసిన ఆ ఇంట్లోకి నేను అడుగు పెట్టను. నా తమ్ముడు భాస్కర్కి అల్లుడిగా మీ ఇంట్లో వాల్యూ లేనప్పుడు మీ అమ్మ, మీ నాన్న నాకు మాత్రం మీ ఇంటి అల్లుడిగా ఎలా మర్యాద ఇస్తారు? నువ్వే చెప్పు. నా తమ్ముడు మంచోడు కాబట్టి నీ పుట్టింటి వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినా ఏమీ అనకుండా మౌనంగా తిరిగి వచ్చేశాడు. నేను మా తమ్ముడంతా మంచోణ్ణి కాదు మధు. ఒకవేళ నీ బాధను చూడలేక నీ మొహం చూసి నేను మీ ఇంటికి వచ్చినా నా తమ్ముడు భాస్కర్కి జరిగిన అవమానమే నాకు జరుగుతుంది. ఒకవేళ మీ అమ్మకి, నాన్నకి బుద్ధి వచ్చి నాకు మీ ఇంటి అల్లుడిగా మర్యాదలు చేస్తామన్నా నాకు అవసరం లేదు. నా తమ్ముడికి ఇవ్వని మర్యాదలు నాకు చెయ్యనవసరం లేదు. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మధు అని ఆదిత్య మధు వైపు చూస్తూ అంటాడు. మధు మౌనంగా ఆదిత్య చెప్పేది వింటూ ఉంది. భాస్కర్ ఉన్న సిచ్యువేషన్లో నా సపోర్ట్ నా తమ్ముడికి చాలా అవసరము. మరో విషయం, నా తమ్ముణ్ణి ఇంత అవమానించి నా తమ్ముడి మనసుతో ఆడుకున్నందుకు నీ చెల్లెలి కృష్ణని నేను క్షమించను. ఇక మీ వాళ్ళు నా తమ్ముడు గురించి ఏమైనా మాట్లాడారంటే, ముఖ్యంగా మీ అమ్మ పొగరుకి, మీ అమ్మ నోటి దురుసుకి మీ అమ్మ తగ్గితే గాని నేను తగ్గను. అప్పుడు నేను ఆ ఇంటి అల్లున్ననే విషయం మర్చిపోతాను. మీ అమ్మకి ఎలా సమాధానం చెప్తే అర్థమవుతుందో అలానే నేను సమాధానం చెప్తాను. కాబట్టి మీ అమ్మ వాళ్ళ ఇంటికి నేను రావడం జరగని పని. కావాలంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళిరా, నేను కాదనను అని మధు వైపు చూస్తూ కొంచెం సీరియస్ గానే మాట్లాడతాడు ఆదిత్య. మధు ఆదిత్య మాటలను అర్థం చేసుకొని మౌనంగా ఉంటుంది. విజయ్ డ్రైవ్ చేస్తూ ఇందాకటి నుంచి ఆదిత్య మధుల సంభాషణ వింటూనే ఉన్నాడు. మొదటిసారి విజయ్కి ఆదిత్య మీద కోపం వచ్చింది. కృష్ణ ఆంటీ చేసిన తప్పులకి మధ్యలో మధు ఏం చేస్తుంది? పాపం మా మధు మొహం చూడు ఎలా వాడిపోయిందో. మా బావకి అమ్మాయిలతో మాట్లాడడమే చేత కాదు, ఇక అలాంటిది తన భార్య అయిన మధుతో ఇంకెలా మాట్లాడతాడు? ఇప్పుడు నా చెల్లెల ఫేస్లో నేను నవ్వును చూడాలి. ఇలాంటి సమయంలోనే నాకు విక్రమ్ గాడు బాగా గుర్తొస్తాడు. వాడి టైమింగ్ కరెక్ట్గా ఉండదు, కానీ వాడు వేసే కుళ్ళు జోకులకు ఒకటి కాకపోయినా ఒక జోకుకైనా మనం నవ్వుకుంటాము. ఉండు, ఇప్పుడే విక్రమ్కి కాల్ చేస్తాను అని అనుకుంటూ విక్రమ్కి ఫోన్ చేస్తాడు విజయ్. విజయ్ తన ఫోన్ని స్పీకర్ ఆన్ చేసి పెట్టాడు. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా దుర్మార్గుల్లారా, ఇక్కడ వర్క్ అంతా నా నెత్తిన పెట్టి మీరిద్దరూ జంప్ అవుతారట్రా. పాపం చిన్నపిల్లవాడే, ఇంతటి వరకు చూసుకోలేడే అని కొంచెం కూడా మీకు నా మీద జాలి లేదట్రా అని విక్రమ్ అంటుండగా విజయ్, ఒక్క నిమిషం మమ్మల్ని మాట్లాడనివ్వరా విక్రమ్ అని అంటాడు. ఏం మాట్లాడాలిరా? ఈ ప్లాన్ అంతా ఆ పని రాక్షసుడిదే కదా. వాడు ఏదో పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడు.
కాని వాడు నా పాలిట విలనేరా అని విక్రమ్ తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉండగా విక్రమ్ మాటలకి మధుకి నవ్వొస్తున్నా ఆ నవ్వును ఆపుకుంటూ విక్రమ్ మాటల్ని వింటోంది. ఆదిత్య విక్రమ్ మాట్లాడే మాటలకి తన తలని పట్టుకుని వీడికి ఎక్కడ ఏం మాట్లాడాలో పొత్తిగా మేనర్సే తెలియదు ఈ వెధవకి అని అనుకుంటాడు ఆదిత్య. విజయ్, ఆగరా బాబు, నేను చెప్పేది కూడా కొంచెం వినరా విక్రమ్ అని అంటాడు. ఏందిరా నువ్వు చెప్పేది నేను వినేది? పొద్దున ఎంతో రిక్వెస్ట్గా పార్టీ చేసుకుందాంరా, ఈరోజు సండేరా, కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇవ్వరా అని అడిగితే ఏదో వాడి ఆస్తిని మొత్తం నేను అడిగినట్లుగా నా వైపు సీరియస్ గా చూసి నీ వర్క్ కంప్లీట్ అయ్యిందా, ఆ వర్క్ కంప్లీట్ కాకపోతే వెళ్ళి చెయ్యి, ఈ పార్టీలు నీ మొహానికి అవసరమా, ఆ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈవినింగ్ పూట స్నాక్స్ నన్ను తినొద్దని చెప్పాడురా, ఒకవేళ తింటే అమౌంట్ కట్టి తినమని నన్ను డబ్బులు అడుగుతాడా ఆ విలన్ గాడు అని విక్రమ్ మాట్లాడుతుంటే విజయ్కి ఆదిత్యకి విక్రమ్ ఎక్కడ నోరు జారుతాడోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. అది కాదురా విక్రమ్ అని విజయ్ అంటున్నా. ఎక్కడికి వెళ్ళటానికి ప్లాన్ వేశారు మీరిద్దరు అని అడుగుతాడు విక్రమ్. మేము ఏ ట్రిప్కి వెళ్ళట్లేదురా విక్రమ్ అని అంటాడు విజయ్. ఒరేయ్, ఎవరికిరా మీరు కథలు చెప్తున్నది? నీవు ఆ పని రాక్షసుడు వర్క్ చేసి మీకు బాగా బోర్ కొట్టి ఉంటుంది, అందుకని ఇద్దరు అలా టూర్ వెళ్ళాలని ప్లాన్ వేసి ఉంటారు. దానికి ఆ పని రాక్షసుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడు. నువ్వు ఏదడిగితే దానికి ఓకే చెప్తాడు కదరా ఆ విలన్ గాడు. నన్ను తీసుకెళ్తే మీకు ఎక్కడ నేను అడ్డుగా ఉంటానోనని నన్ను మీరు తీసుకువెళ్ళలేదు, అంతే కదా? నాకు బాగా తెలుసురా మీ ప్లానింగ్ గురించి. ఇద్దరే తోడు దొంగలురా మీరు. అయినా ఆ విలన్తో నేను కూడా బయటకు రాదలుచుకోలేదులే అని అంటాడు విక్రమ్. విజయ్ ఆదిత్య ఇద్దరు ఆశ్చర్యంగా విక్రమ్ మాటలు వింటున్నారు. విజయ్ విక్రమ్తో, మేము పిలిస్తే మాతో పాటు నువ్వు బయటికి రావా విక్రమ్ అని అడుగుతాడు విజయ్. ఎందుకురా స్వామి, బయటకు వచ్చినా ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, పాడు ఉండదు. చుట్టూ కలరింగ్ చూద్దామన్నా ఒప్పుకోడే ఆ పని రాక్షసుడు. ఒక పార్టీ ఉండదు, ఒక ముచ్చట ఉండదు. అక్కడ కూడా మన చేత వర్క్ చేయిస్తాడ్రా ఆ పని రాక్షసుడు. ఆ రాక్షసుడికి ఎప్పుడు చూసినా వర్క్ తప్ప ఇంకేమీ కనిపించదు, వినిపించదు. నిద్రపోయే టైంలో కూడా వర్క్ గురించే కలలు కంటూ ఉంటాడు ఆ పని రాక్షసుడు అని అంటాడు విక్రమ్. నోరు ముయ్యరా, నువ్వు ఇలా మాట్లాడినట్లు బావ విన్నాడంటే నీ తాట తీస్తాడు, జాగ్రత్త అని అంటాడు విజయ్. ఒరేయ్, కొంపదీసి ఫోన్ స్పీకర్లో పెట్టావా ఏంటి అని భయపడుతూ అడుగుతాడు విక్రమ్. విజయ్ చిన్నగా నవ్వుతూ, సరేగాని నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను అమ్మని చూడటానికి విజయవాడకు వెళ్తున్నాను. రామ్ అంకుల్కి ఒంట్లో బాగోలేకపోతే బావా మధు ఇద్దరు కూడా నాతో పాటు విజయవాడకు వస్తున్నారు. ఇకపోతే నీకు విషయం చెప్దామంటే నువ్వేమో వేర్ హౌస్కి వెళ్ళి ఉన్నావు, అక్కడ నువ్వు బిజీగా ఉన్నావు. అందుకే విషయం చెప్పడానికే నీకు ఇప్పుడు ఫోన్ చేశాను. రేపొక్కరోజు ఫ్యాక్టరీని, ఆఫీస్ని, వర్క్ అంతా చూసుకో. ఎల్లుండి కల్లా నేను మళ్ళీ ఊరు వచ్చేస్తానుగా అని అంటాడు విజయ్. నిజమా? సరే, ఈసారికి నీ మాట నమ్ముతానులే. అవును, మీరిద్దరూ హైదరాబాద్కు వెళ్ళట్లేదా అని అడుగుతాడు విక్రమ్. విజయ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఏం చేస్తున్నావురా విక్రమ్, నేను లేను కదా అని బాగా ఎంజాయ్ చేస్తున్నావా అని అడుగుతాడు విజయ్. విజయ్ మాటలకి విక్రమ్కి బాగా కోపం వచ్చి, ఇక్కడ ఇంతవరకు నా నెత్తిన పెట్టాడు కదరా ఆ విలన్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి తెల్లారిపోతుందేమోరా, ఇంకేం ఎంజాయ్మెంట్ నా మొహానికి అని అంటూ, ఇప్పుడు కూడా ఆ విలన్ వర్క్ చేస్తూ నీ పక్కనే కూర్చుని ఉన్నాడు కదా, నేను చెప్పింది కరెక్టేనా విజయ్ అని అంటాడు విక్రమ్. విజయ్ చిన్నగా నవ్వుకుంటాడు. మధు కూడా ఆదిత్య వైపు చూసి గట్టిగా నవ్వాలని ఉన్నా ఆదిత్యకి కోపం వస్తుందని చిన్నగా తన మనసులోనే నవ్వుకుంటుంది మధు. ఆ పని రాక్షసుడికి ఆ ల్యాప్టాప్ చేతిలో ఉంటే సరిపోతుంది, పక్కన ఎవరున్నారనేది కూడా చూసుకోడు.
అనవసరంగా మా చెల్లెలు మధుని వాడికిచ్చి పెళ్లి చేశారు. పాపం మా చెల్లెలు మధు ఈ పని రాక్షసుడితో ఎలా వేగుతుందో అని అంటాడు విక్రమ్. ఏంట్రా ఊరుకునే కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏది ఇంకోసారి మాట్లాడు అని గంభీరమైన గొంతుతో మాట్లాడతాడు ఆదిత్య. ఏరా విజయ్, ఆ విలన్లా మాట్లాడాలని ట్రై చేస్తున్నావా ఏంటి అని అమాయకంగా అడుగుతాడు విక్రమ్. విజయ్ చిన్నగా నవ్వుకుంటూ, నేను కాదురా, నిజంగా బావనే మాట్లాడాడు. నువ్వు ఇప్పటిదాకా మాట్లాడిన మాటలన్నీ వింటూనే ఉన్నాడు బావ అని చెప్పాడు విజయ్. ఓరి దుర్మార్గుడా, నన్ను ఇరికించావు కదరా. అమ్మో, నేను ఫోన్ పెట్టేస్తున్నాను బాబు, ఆ విలన్ తిట్టే తిట్లు నేను భరించలేను అని అంటూ ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్. విక్రమ్ మాట్లాడిన మాటలకు నవ్వుని ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తుంది మధు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.